నాకు ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది కదా. హలో డాలస్, కొంచెం నాయిస్ ఉండాలండి, తప్పగా అలా కార్యక్రమం. సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాం ఇక్కడ. సో టాంటెక్స్ వాళ్ళు చేస్తున్న సంక్రాంతి సంబరాలకి స్వాగతం. నేను ఇంత గట్టిగా ఇక్కడ ఎగిరి డాన్స్ చేస్తుంటే అసలు చలనం లేదు, వాళ్ళలో చలనం లేదు, మీలో చలనం లేదు, ఏమవుతుందబ్బా? నాకు అదే అనిపిస్తుంది. బేసికలీ, ప్రాక్టికలీ, లాజికల్లీ, టెక్నికలీ, ప్యాషనేట్లీ ఇవాళ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ టాంటెక్స్ వాళ్ళు అద్భుతంగా జరుపుకోబోతున్న 2025 సంక్రాంతి సంబరాలకు వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయిపోతుందని తెలిసి కూడా డాన్స్ చేయకుండా రావడం అంటే కష్టం కదా, కష్టం కదా. ఎస్ సార్, ఏమన్నా చెప్పండి, మాకేం వినపట్లేదు, అందరూ లేచున్నారు కదా ఇంకా. ఎస్ సార్, అందుకే డాన్స్ చేయాలనిపించింది, నేను డాన్స్ చేసుకుంటూ వస్తున్నా. ఈ పాట ఎన్నిసార్లు వింటాం ఈరోజు? అమ్మా కదా కదా, నాకు చాలా సార్లు వినాలనిపిస్తుంది, వింటామని కూడా అనిపిస్తుంది. అందరు కరెక్ట్ గా గెస్ట్ చేస్తారా? ఇందులో ఎన్ని వర్డ్స్ వస్తాయి? బేసికలీ, ప్రాక్టికలీ, టెక్నికలీ, లాజికలీ, మనకు వచ్చిన కాన్సెప్ట్ వాడుకోవచ్చు కదా ఆబ్వియస్లీ. కానీ మన క్వశ్చన్ ఏంటంటే, మేము ఇక్కడ స్టేజ్ మీద లెక్క పెడతాం, ఈ సాంగ్, ఈ పాట ఇవాళ ఎన్నిసార్లు వింటాము. మీరు లెక్క పెడతారా? అస్సలు నాకు ఏమి వినపట్లేదు, లెక్క పెడతారా? కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి స్పెషల్ గా స్టేజ్ ఇన్విటేషన్. ఇక బేసికలీ, ప్రాక్టికలీ, టెక్నికలీ, ప్యాషనేట్లీ డాన్స్ చేద్దాము. ఆల్రైట్, ఓకేనా? మరి టాంటెక్స్ మనల్ని అందరినీ కలిసికట్టుగా సంక్రాంతి సంబరాలకి వాళ్ళు తీసుకొచ్చినందుకు కనుక ఒకసారి వాళ్ళకి చప్పట్లు కొడదామా? ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేయచ్చు. వన్స్ అగైన్, నా పేరు వీణా ఎలమంచిలి, నేను డాలస్ లో అందరికీ స్వస్థరాన్ని. మీకు తెలిసిందే, చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే వేరే ప్రోగ్రామ్స్ చేస్తాను, అసోసియేషన్ ప్రోగ్రామ్స్. ఈ ప్రోగ్రామ్ ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ టాంటెక్స్ వాళ్ళకి. నాతో పాటు చేతిలో చేయి కలిపి, కాళ్ళలో కాలు, మాటలో మాట కలపడానికి నా ముందుకి శ్రీనివాస్ ఏకేఏ డీజే సీను ఏకేఏ సీను వచ్చేసారు. సో నేను సీను అంటుంటే మీరు టెన్షన్ పడమాకండి, ఇక్కడ పర్మిషన్ వచ్చింది, అందుకే అది వాడతాను. ఎంతైనా సంక్రాంతి అంటే అదొక పండగ, అదొక ఆనందదాయకమైన ఒక ఫేజ్ ఆఫ్ మనకి మన కంట్రీలో, అగ్రికల్చర్ కంట్రీ భారతదేశం అందరికీ తెలిసిందే. చక్కగా పంటలు, పొలాలు, పంటలు అన్ని విచ్చుకుని, పూలు విచ్చుకుని, పంటలు పండి, రైతులకి అదొక అందమైన పండుగ ఇవాళ. అందుకే మనం ఎన్నో రకాలుగా చేసుకుంటాం, 3 రోజులు చేసుకుంటాము. చక్కగా మాట్లాడుకుందాం సంక్రాంతి గురించి. మీకు క్విజ్లు కూడా ఉన్నాయంటే ఎవరు పడుకోమాకండి, పాటలు చూస్తూ ఫోన్లు చూడొద్దు, గూగుల్ కూడా చేయొద్దండి. మనకి చాలా మంది సంక్రాంతి గురించి తెలుసు, కానీ కొన్ని క్విజ్ క్వశ్చన్ మధ్యలో అడుగుతాం అనమాట. సో సీను, మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? డండి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు, మేక్ సమ్ నాయిస్. సో సంక్రాంతి అంటే సెలబ్రేషన్ కదండి. మనం కొంచెం జోష్ పెంచుకొని కొంచెం గట్టిగా రావడం, ఇదంతా మనం బయట వదిలేసేయాలి, మన సిగ్గు ఇవన్నీ. ఓకేనా? సిన్సియర్గా గట్టిగా రావాలి. దిస్ ఇస్ టాంటెక్స్ సెలబ్రేషన్. ఒక్కసారి గట్టిగా. ఇక్కడ 2 గొంతులు కలుస్తున్నాయి, కానీ అక్కడ అట్లీస్ట్ ఒక 100 చేతులు కలుస్తున్నాయి. సో అందుకే మీ చప్పట్లు మా గొంతులుగానే ఎక్కువ వినబడాలి. ఓకేనా? ఆసమ్. మరి ఫస్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాము. ఏదైనా ప్రోగ్రామ్ ఆనందదాయకంగా, ఆహ్లాదంగా, సక్సెస్ఫుల్ కావాలి అంటే మనం అలా దేవుని తలుచుకుంటూ స్టార్ట్ చేయడం అనేది మన ఆనవాయితీ. సో ఒక ప్రార్థన గీతంతో పాడతాం. మన ముందుకి రిషిత్ గడ్డే రాబోతున్నారు. మీరు ఒకసారి మీ కర్తాల ధ్వనులతో లెట్స్ వెల్కమ్ రిషిత్ గడ్డే ఆన్ టు ద స్టేజ్.
మంచి వినాయకుడు తలుచుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దట్స్ వెరీ ఆసమ్. మనము సంక్రాంతి సంక్రాంతి అని మల్టిపుల్ టైమ్స్ అనుకుంటాం కదా. నాకు ఎవరు చెప్తారంటే సంక్రాంతి అంటే ఏంటి, అసలు వర్డ్ సంక్రాంతి ఎందుకు వచ్చింది? ఎవరికైనా తెలుసా? అదంత ఈజీ కాదు. సంక్రాంతి అంటే వినటానికి బాగుంది, మన చెవులకి అంతా బాగుంటుంది, కానీ సంక్రాంతి అని ఎందుకంటారు? పెద్దవాళ్ళు కానీ ఎవరైనా గెస్ట్ తీసుకుంటారా? పట్టుబట్టారో. తర్వాత గూగుల్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ క్వశ్చన్కి కావాలి మీరు ఫోన్లు వాడుకోండి, మరీ సైలెంట్గా ఉంటే కూడా బాగుంటుంది. సంక్రాంతి ఎందుకంటారంటే ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళ్తాడు సూర్యుడు ఈ టైంలో. అది వెళ్ళినప్పుడే ఆ 3 రోజుల్లో మనకి పండుగలు జరుగుతాయి అన్నమాట. దాన్ని సంక్రాంతి అంటారు. మరి అప్పట్లో అట్లా గ్రాంధికంగా అలా పెట్టుంటారు. సో ఏ రాశిలోకి వెళ్తారు సూర్యుడు? ఇందాక దీపిక చెప్పారు, మకర రాశి. ఎగ్జాక్ట్లీ ఆ రాశిలోకి వెళ్తుంది కనుక సంక్రాంతి అని చెప్పి మనము భోగి, సంక్రాంతి, కనుమ అని జరుపుకుంటాం అదనమాట. ఇలా కొన్ని చిట్కాలు మంచి విషయాలు మాట్లాడుకుందాము మన ప్రోగ్రామ్ అంతా. మరి నెక్స్ట్ కార్యక్రమం కూడా ఇంకొక మంచి వినాయకుడిని తలుచుకుంటూ మూషిక వాహన అనే ఒక క్లాసికల్ డ్యాన్స్ మీ ముందుకు రాబోతుంది. చక్కగా చిన్నారి పిల్లలు ప్రజెంట్ చేయబోతున్నారు. వాళ్ళ పేర్లు పూర్వి, ఆద్య, శ్రీ అనన్య, శ్రీ లక్ష్మి, దీక్షిత, ధన్విత, రియా, రావిక, శ్రీకరి, దర్శిని, తేజస్విని, పూర్వి. వీళ్ళని కొరియోగ్రాఫ్ చేశారు మాన్వితా రెడ్డి. సో మీ కరతాలదంతా చప్పట్లతో ఈ చిన్నారుల్ని వెల్కమ్ చేస్తూ మన మూషిక వాహన ప్రోగ్రామ్ చూసేద్దాం.
ఇంత చక్కటి నృత్య ప్రదర్శన చేసిన వీళ్ళందరికీ ఇంకొకసారి కనపడాలి. ఇక్కడ ఉంటూ ఇక్కడ పెరుగుతూ మన వాళ్ళంతా ఇంగ్లీష్ ఏదో మాట్లాడేది, తెలుగు వచ్చా? సూపర్, తెలుగు వచ్చు అంటున్నారు చూడండి. ఇది ఇలా మన సంస్కృతి సంప్రదాయాలన్నీ వీళ్ళందరికీ నేర్పిస్తున్న మీ పేరెంట్స్కి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు ఒక్కసారి కడతారు. వెరీ గుడ్. అసలు చాలా 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 చక్కటి ఇదండి. మన సంప్రదాయాన్ని ఇన్ని దేశ తీరాలని దాటేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ నేర్చుకుని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న పేరెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం అండి. సో ఒక మంచి శాస్త్రీయ నృత్యం చూసాం మనం. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పల్లె పండుగ అనే ఫోక్ డ్యాన్స్కి వెళ్తాం. సో దీనికి చంద్రిక అద్దంకి గారు కొరియోగ్రాఫర్ అండి. రండి. సో మన పల్లె వాతావరణం ఎలా ఉంటుంది అని మన బుడ్డి పిల్లలు వీళ్ళందరూ మనకు చూపిస్తారు ఇక్కడ. సో వీళ్ళ పేర్లు వేద్ అద్దంకి, అంజనా కాసుల, శ్రీ మృదుల ప్రభల, మాధవ్ ప్రభల, మణి, కిషోర్, తన్షిక, నిహాల్, మన్విక్, నయన.
మమ్మీ డాడీ పాట అయిపోయిందా? ఓకే, మరి ఇంకోసారి చప్పట్లు కొడదామా? ఈ చిన్నారి తల్లికి గట్టిగా కొడదామా? అసలు స్టెప్ మర్చిపోయిందో కాదో తెలియదు కానీ చక్కగా బుట్టబొమ్మలాగా స్టేజ్ మీద నించుని వాళ్ళ ఫ్రెండ్స్ని చీరప్ చేస్తూ భలే ఎంజాయ్ చేసింది. నీ పేరేంటి? వాట్స్ యువర్ నేమ్? సహస్ర. ఏ సహస్ర, మమ్మీ డాడీ ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నారా మమ్మీ? పక్కనే మమ్మీ భలే ముడిచిపోయి చూసుకుని మేము అదే నవ్వుకుంటాం. పట్టులంగా చెక్, వడ్డానం చెక్, పూలు చెక్. సో నెక్స్ట్ టైం ఇంకో లంగా కొనుక్కొచ్చాడు వచ్చేసింది స్టేజ్ మీదకి. కానీ మన పండగంటే అదే ఆనందం అండి. ఇట్లా పట్టు వస్త్రాలతో చక్కగా ముస్తాబై వస్తాము, ఇంకా మళ్ళీ కొనుక్కోవాలనిపిస్తుంది. సో గుడ్ జాబ్ అమ్మా, యూ గైస్ డిడ్ వెరీ వెల్. చక్కగా సంక్రాంతి అంతా అట్లా ఒక రౌండ్ వేసేసారు. యూ కైండ్ ఆఫ్ షోడ్ అస్ ఎవ్రీథింగ్. వన్స్ అగైన్ అంటే గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వీళ్ళు మీరు చూస్తే ఇందాక ఆ భోగి పళ్ళని చుట్టూ గోబిల్లమ్మ భోగి పళ్ళు గోబిల్లమ్మ గుండలేక గొబ్బిల్లు అని చేశారు కదా. మరి గొబ్బిళ్ళు ఎందుకంత ఇంపార్టెంట్ మనకి? ఆయన ప్రతిసారి క్విజ్ అంటే తంతారేమో మిమ్మల్ని, నేనే చెప్తాను. గొబ్బిళ్ళు ఎందుకు పెడతారు అంటే అది గోపురం పొజిషన్లో ఇట్లా షేప్లో ఉంటాయి, మీరు గమనించారో లేదు. గోపురం కానీ ఒక అమ్మవారు కానీ ఒక తలుచుకుని చేస్తారు. ఎందుకంటే అది వెల్కమ్ చేయడం అనమాట, మంచిని వెల్కమ్ చేయడం, దేవతల ఇంటికి వెల్కమ్ చేయడం. కానీ అట్లా మట్టితో కానీ పేడతో కానీ పసుపు కుంకుమ నీళ్లు కలిపి గొబ్బిళ్ళు చేస్తారు. అందుకే మనకి ముగ్గులు వేస్తే సరిపోదు, మధ్యలో గొబ్బిళ్ళు పెడితేనే ఆ సంక్రాంతి రండమ్మ మా ఇంటికి మంచి రండమ్మ అని కోరుకున్నట్టు అనమాట. సో నెక్స్ట్ టైం ముగ్గులు వేసేస్తే చేసేది ముగ్గులు మధ్యలో ఒక గొబ్బిళ్ళు కూడా పెట్టండి. ఓకే, ఆన్ దట్ నోట్ నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? మనకి ఎంతో బాగా తెలిసిన సింధుజ ఘటమనేని గారి ప్రోగ్రాము ధ్యాన శ్లోకం టీం రాబోతున్నారండి. భరతనాట్యం డ్యాన్స్, వీళ్ళు చక్కగా మనల్ని అలరిస్తారు వాళ్ళ నృత్యంతో. మన ముందు రాబోతున్నారు శ్రద్ధ, శ్వేత, నవిక, ఈషా, తనిష్క, కృతిక, సాన్విక, భానవి. సో ఈ చిన్నాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్, చక్కగా వాళ్ళు తెచ్చుకున్న ఈ విందులు అన్నిటికీ ఒకసారి మీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేస్తే వాళ్ళు చక్కగా మనకి ప్రదర్శనకు చూపించేస్తారు.
ఇంకొకసారి కరతాళండి. ఇంత క్యూట్గా వెరీ వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ వాళ్ళది. ఇప్పుడు మనకు గర్ల్స్ ఆఫ్ గెలాక్సీ మూవీ మెడ్లీ డాన్స్ చేయబోతున్నారు. జోషిక జక్కుల, ధన్సి ఇనగంటి, గీతిక సాయపరాజు, దియా దినేష్. సో దీనికి హర్షిత మెరబోయిన ఆవిడ కొరియోగ్రాఫ్ చేశారండి. So give them a big hand. They're going to start a beautiful movie medley. Thank you.
అండ్ ప్రోగ్రామ్ చక్కగా స్టార్ట్ అయిపోయింది, మంచి మంచి కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. సో మనం చేసేది ఏంటంటే ఈ బేసికలీ ప్రాక్టికలీ పాట ఎన్నిసార్లు వస్తుందో మనం లెక్కేస్తాం. ఆల్రెడీ మేము ఒకసారి వేసేసాము ఇక్కడ, అలానే ఇప్పుడు రెండోసారి అనమాట, 2 సార్లు అయింది. నెక్స్ట్ ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఎంజాయ్ చేసే అంత బాగుందన్నమాట. సో ఇంకొకసారి మనకి ఈ పాట తీసుకొచ్చి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన మన బ్యూటిఫుల్ గర్ల్స్ ఆఫ్ గ్యాలక్సీకి గట్టిగా చెప్పడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి వీళ్ళ తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ ఫోక్ డాన్స్తో మన ముందు బటర్ఫ్లైస్ రాబోతున్నారు. సో బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ డాన్స్ మనకి వినీలా చిట్లూరి గారి కొరియోగ్రఫీ. అరే వా, పర్లేదు, ఏంటి కేక చేయండి, సంక్రాంతి అంటేనే సందడి. వినీలా చిట్లూరి వారి ఆధ్వర్యంలో సొనాలి, శ్రీద, శ్రేయ, ప్రణవి అండ్ కోమలి వీళ్ళు మన ముందుకి చక్కగా బటర్ఫ్లై సెటప్తో డాన్స్ రాబోతుంది. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్.
ఇచ్చారా? మరొకసారి వీళ్ళందరికీ ఇంక్లూడింగ్ టీచర్స్కి మరొకసారి చప్పట్లు కొడతాం. ఎస్పెషల్లీ పేరెంట్స్ గట్టిగా cheer up your kids అండి. చాలా రకాల కొత్త స్కూల్ స్టార్ట్ అయింది, ఏమీ లేదు, మమ్మీ వాళ్ళు చక్కగా డ్యాన్స్ చేయమన్నారు, టీచర్ డ్యాన్స్ చేయమన్నారు, చక్కగా వేసుకున్నారు, వచ్చేసారు. లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండు సీని గారు. ఈ ఎంటర్టైన్మెంట్ ఇదంతా బాగుందండి. పిల్లలు కుమ్మేస్తున్నారు, మనకు భరతనాట్యం, కూచిపూడి, సంస్కృతి అవన్నీ కాక ఫుల్ జోష్ సాంగ్స్ కూడా మామూలు ప్రదర్శనలు కాదండి ఇవి. సూపర్. సో బాగుంది, ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంది. ఇక్కడ మా ఆడియన్స్కి ఏం లేదండి, ఎంటర్టైన్మెంట్ కాక ఇంకేం లేదు. ఆడియన్స్ దేవుళ్ళు అండి బాబు, మీరు దేవుడు. ఒకసారి మీరే చప్పట్లు కొట్టుకోవాలండి. సో మీరు కాదు ఒకళ్ళు దండాలు పెట్టుకోవచ్చు. మీరు దేవుళ్ళు చక్కగా అదే మంచిగా. మీరు లేకపోతే ఈ పర్ఫార్మెన్స్ లేదు ఇక్కడ. సో మనం ఏం చేద్దాం, వాళ్ళకి ఏమి స్పెషల్ ఏంటి, మనం ఏం చేద్దాం మీరే చెప్పాలి. రాఫిల్ చేద్దామా? దండి. రాఫిల్కి రెడీయా? టికెట్లు తీసుకున్నారు అందరూ? ఎంతమంది తీసుకున్నారండి ఇక్కడ రాఫిల్ టికెట్స్? ఒకసారి అలా చేయదండి. రాఫిల్ టికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ సూపర్. సో ఫస్ట్ రౌండ్ ఆఫ్ రాఫిల్ మీ టికెట్ తీసేసుకుంటే అదృష్టవంతులు. మీకు 2025 ఆల్రెడీ సక్సెస్గా స్టార్ట్ అవబోతుంది. మీరు రాఫిల్ తీసుకోకపోతే ఇంకా ఛాన్స్ ఉంది, మనకు ఒక మెగా రాఫిల్ వస్తుంది కార్యక్రమం అవుతుండగా. సో దానికోసం డోంట్ మిస్. రాఫిల్ టికెట్స్ బయట జస్ట్ $2. బిగినింగ్ ఆఫ్ ద ఇయరే. మీకు బ్యాంక్లో చాలా బ్యాలెన్స్ ఉంది నాకు తెలుసు, $2. సో బయటికి వెళ్ళి టికెట్లు తీసుకోండి, రాఫిల్ పెట్టండి. ఎందుకంటే బంపర్ రాఫిల్ ఏంటో మేము చెప్తాం. బట్ ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ 2 రాఫిల్స్. ఫస్ట్ రాఫిల్ తీయడానికి మన ముందుకి చక్రపాణి గారు ఉన్నారు. చక్రపాణి నన్నప్రేణి గారు. గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. చక్రపాణి గారు ఈజ్ ది ఓనర్ ఆఫ్ ఫ్రిస్కో డెంటల్ హబ్. మనకి పోషకదాతలు స్పాన్సర్స్ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ అవ్వవండి, ఫ్రీగాను అవ్వవు. సో మనకి స్పాన్సర్స్ ఉంటాం. ఇలా మనకి రాఫిల్ టికెట్స్ ఇవ్వడం అనేది వాళ్ళకి ఈజీ కాదు, కానీ దే సపోర్టింగ్ అస్ అండ్ మీకు సంథింగ్ స్పెషల్ టు గో బ్యాక్ విత్. సో మనకి రాఫిల్ విన్నర్స్ వచ్చినప్పుడు చక్కగా స్పాన్సర్కి రాఫిల్ వాళ్ళకి హర్షం వ్యక్తం చేసుకుందాం. ఓకేనా? ఆల్రైట్. సో చక్రి గారు మీ చేతుల మీదుగా ఫస్ట్ రాఫిల్ విన్నర్ $100 అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఐ నో షాపింగ్ లిస్ట్ హోరాహోరీగా రెడీగా ఉంది అందరికి. $100 గిఫ్ట్ కార్డ్ అండ్ ద విన్నర్ ఇస్ డ్రమ్ రోల్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. ఓకే, $100 విన్నర్ ఎవరో చూద్దాం. వాళ్ళ నంబర్ చెప్తాను. ఫస్ట్ అమ్మో మీ ఏరియా కోడ్ వచ్చిన ఏరియా, మీరు మీ జెర్సీ ఏరియా కోడ్ 732-496-3725. పేరు తనిషా. $100 గిఫ్ట్ కార్డ్. బోల్డ్ అంత తనిషా. చప్పట్లు కొట్టండి. రేజ్ యువర్ హ్యాండ్. ఉన్నారా? ఓ దేర్ షీ ఈజ్ అండి. సంక్రాంతి సందలే వచ్చిందమ్మా నీకు అమెజాన్ గిఫ్టే. సో చక్రి గారు, మీరు ఫ్రిస్కో డెంటల్ హబ్ ఫ్రిస్కోలో ఉంది ఆబ్వియస్లీ. ఐ నో యూ పర్సనలీ ఆల్సో. చాలా వెరీ గుడ్ కమ్యూనిటీ సపోర్టర్ అండి అండ్ వీ ఆల్సో షుడ్ సపోర్ట్ హిమ్. డెఫినెట్గా వెళ్ళండి. అండ్ వెరీ కస్టమ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి మీకు డిపెండింగ్ ఆన్ మీ నీడ్స్, మీ బడ్జెట్. సో ఈ $100 గిఫ్ట్ కార్డ్ తీసుకోవాల్సిందిగా ఓకే, ఇక్కడ వెరిఫికేషన్ చేస్తామండి. బై ద వే మీరు ప్లీజ్ మీ రాఫిల్ టికెట్ చేతిలో పెట్టుకోండి. ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు వెరిఫై. సో దయచేసి మీ పేరు మీ నంబర్ అనుకుంటే రాఫిల్ టికెట్ వస్తే వీల్ అప్రిషియేటెడ్. సో మనకి ఇంకొక బంపర్ ప్రైజ్ ఉందండి చక్రి గారి దగ్గర నుండి. చక్రపాణి గారు మనకి ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మీకు $1000 వర్త్ ఆఫ్ డెంటల్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. $1000. అందరూ పండగలకి స్వీట్లు తిని హాట్లు తిని ఎంతైనా కొంచెం క్లీనింగ్ టైం వస్తుంది అందరికీ. సో డోంట్ మిస్ ఫ్రిస్కో డెంటల్ హబ్. $1000 ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయండి. దాట్ ఈస్ ద రాఫిల్ ఫర్ ది ఎండ్.
సో మీరు వెయిట్ చేసి ఎంత మనకి పెద్ద లాంగ్ ప్రోగ్రామ్ కాదు ఇవాళ, దయచేసి చివరి వరకు ఉండి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే తనీషా, యు ఆర్ వెరిఫైడ్. సో చక్రపాణి గారి చేతుల మీదుగా షీఈస్ గోయింగ్ టు గెట్ హర్ రాఫిల్ అండి. మనం ఇందాక అనుకున్నట్టు బోత్ విన్నర్కి అండ్ స్పాన్సర్కి మన చప్పట్లతో హర్షం వ్యక్తం చేద్దాం. తనీష మీ పాప పేరు కదా, మీ పేరంటే? నాగమణి. నాగమణి గారు. యా ఓకే. ఇవాళ నాగమణి ఖుషి అయిందో. నెక్స్ట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ $1000 ఫ్రీ డెంటల్ సర్వీసెస్ అండి ఫ్రిస్కో డెంటల్ హబ్ నుండి. సో డోంట్ మిస్, రాఫిల్ టికెట్స్ కొనుక్కోండి అండ్ ఓన్లీ $2 అండ్ స్టే టిల్ ది ఎండ్. సెకండ్ మనకి ఎల్ఎన్ కోయా స్పాన్సర్, ఎల్ఎన్ కోయా స్పాన్సర్ వాళ్ళ దగ్గర నుండి రాఫిల్ టికెట్ ఉందండి. అండ్ దిస్ ఇస్ అ $50 గిఫ్ట్ కార్డ్. ఓ ఎల్ఎన్ కోయానే పేరే ఎల్ఎన్ కోయా. సో ఒకసారి అగైన్ మా పోషక దాతలు చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ చప్పట్లతో లెట్స్ సపోర్ట్ అండ్ లెట్స్ షేర్ అవర్ స్పాన్సర్. సో ఎల్ఎన్ కోయా స్పాన్సర్ ఫర్ దగ్గర నుండి గిఫ్ట్ కార్డ్ అండ్ ద రాఫిల్ విన్నర్ ఇస్ ఈ విన్నర్ కి $50 గిఫ్ట్ కార్డ్ వస్తుందండి, ప్లస్ ఫ్రీ ట్యాక్స్ ఫైలింగ్. సో సో ఈ టికెట్ అక్కడ కలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఈ విన్నర్ టికెట్ నంబర్ 653810. దీని వెనక పేరు రాయలేదు, సో ఇంకోసారి చెప్తాను. నంబర్ 653810. ఈ టికెట్ నంబర్ ఉన్నవాళ్ళు ఎవరైనా చేయెత్తుతున్నారా? వచ్చారు. ఓకే వచ్చారు. ఒకసారి గట్టిగా చెప్పండి. $50 గిఫ్ట్ కార్డ్ ప్లస్ ఫ్రీ ట్యాక్స్ ఫైలింగ్ బై ఎల్ఎన్ కోయా. గిఫ్ట్ కార్డ్ ఏమో కానీ ట్యాక్స్ ఫైలింగ్ ఆయన చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అమ్మాయి ఇయర్కి నాకు సాల్వ్ అయిపోయింది ఆ ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీరు ఇవాళ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్నందుకు అండ్ ఆల్సో ప్రొవైడింగ్ సర్వీస్ లైక్ దిస్ మేము వి అప్రిషియేట్ ఇట్ అలాట్. ప్రవీణ్ గారికి గట్టిగా కరతాలు ఉండండి. తను హీస్ వెరీ లక్కీ టుడే, సో హీస్ గెటింగ్ ఫ్రీ ట్యాక్స్ ఫైలింగ్ ఆల్సో. ప్రవీణ్ గారికి అర్థం కాదు ఏంటంటే ఆయన ఫ్రీ ట్యాక్స్ ఫైలింగ్ ఇప్పుడు మన ఎల్ఎన్ గారి చాతుర్యంలో సేవ్ చేసిన డబ్బులతో అక్కడ మిస్సెస్ ఆల్రెడీ ఒక డైమండ్ నెక్లెస్కి బుక్ చేసుకున్నారా తెలియలేదు. అది తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ దట్ ఈస్ ద గుడ్ బెనిఫిట్ ఆఫ్ ట్యాక్స్ ఫైలింగ్. This whole row, are you saving everything? ఓకే అండి, ఆన్ దట్ నోట్ అగైన్ కొత్తగా వచ్చిన మీరందరికీ వెల్కమ్ టు టాంటెక్ సంబరాలు. ఇందాక మనం బంపర్ ప్రైజ్ గురించి మాట్లాడాము. ఒకటి $1000 ఫ్రీ డెంటల్ సర్వీసెస్, డోంట్ మిస్. రెండోది పిల్లలు, హౌ మెనీ ఆఫ్ యూ నో మెటాక్వెస్ట్? రేజ్ యువర్ హ్యాండ్ ఇఫ్ యూ నో వాట్ మెటాక్వెస్ట్ ఇస్. పెద్దవాళ్ళు కూడా రేస్ చేయొచ్చు, నో జడ్జ్మెంట్. మెటాక్వెస్ట్ ఇస్ ద 3D ఆక్యులర్ అండి. ఐ నో పేరెంట్స్ ఆర్ లైక్ సీరియస్లీ ఇప్పుడు అంత కడతాం మా పిల్లలకి అది అని. ఇట్ ఈస్ అన్ అమేజింగ్ గేమింగ్ సిస్టమ్ 3D. అందులో మంచి మంచి గేమ్స్ కూడా ఉన్నాయి, జస్ట్ రెగ్యులర్ గేమ్స్ కాదు. దేర్ ఈస్ ఆల్సో అ గిఫ్ట్ raffle for MetaQuest. You are going to walk away with a MetaQuest today, the lucky winner. So ఎక్కడికి వెళ్ళమాకండి, raffle tickets కొనండి, ఇవ్వండి, and the 2 bumper prizes are waiting for you. సో వీణా గారు, అది కాదండి, గారు ఏంటంటే ఆల్రెడీ గారు తినేసాం, బూరలు తినేసాం, స్వీట్ గారు వదిలేద్దామా? వదిలేద్దాం. థ్యాంక్ యూ. వీణా, శ్రీను. యా. సో ఈ ఆడియన్స్లో నుంచి ఎవరన్నా సింగర్ కానీ, యూనో, డూ యూ హ్యావ్ ఎనీ సింగర్ ఇన్ ది ఆడియన్స్? ఎవరన్నా రాగలుగుతారా? కమ్ ఆన్ ద స్టేజ్. సో ఇక్కడ లైట్ అప్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి. సో అందులో ఈ సడన్ సర్ప్రైజ్ కమ్ హియర్. అక్కడి నుంచి అక్కడ. యా. ఒకసారి గట్టిగా క్లాప్స్. మీరు యాక్చువల్లీ ఇక్కడ ఉంటేనే బెటర్. తిప్పి ఎట్లాగో స్టేజ్ మీద తిరుగుతున్నారు మీరు ఇందాక నుండి.
అవును, ఇందాక బుడ్డపాప వాళ్ళ అమ్మ కదా. సహస్ర వాళ్ళ మదర్. సహస్ర వాళ్ళ మదర్. యా. సో మీరేంటంటే కొరియోగ్రాఫ్ చేస్తారు, పాప డాన్స్ నేర్పిస్తారు, పాట కూడా పాడతారా? సూపర్. మీ పేరు చెప్పండి. చంద్రిక. చంద్రిక గారికి. చంద్రిక గారు మనకు సడన్గా మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఒక 4 లైన్లు పాడండి. కంచికి పోతావా కృష్ణమ్మా, కంచి వార్తలేంటి కృష్ణమ్మా, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా, కంచి వార్తలేంటి కృష్ణమ్మా, త్యాగరాయ కీర్తనలే ఉన్నది బొమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, కంచి వార్తలేంటి కృష్ణమ్మ. పర్లేదండి. ఇలా సర్ప్రైజ్ అనగానే లిరిక్స్ లేకుండా ఏం లేకుండా పాడడం చాలా కష్టం, నాకు తెలుసు. కానీ యు డిడ్ ఎ గుడ్ జాబ్ అండి. అచ్చ తెలుగు పాట, అచ్చ తెలుగులో ఏంటండి? వన్ మోర్ సింగర్, కమ్ ప్లీజ్. శ్రీకావ్య మనకు ఒక పల్లవి హ్యాపీగా. ఒకసారి క్లాప్స్ టు శ్రీకావ్య. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దు రాసున్నది, మందాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమవన, మందారం విరబూయు పెదవులు మధువులనే చవి చూపమనగా, పరువాలే ప్రణలాలే స్వప్నాలే స్వర్గాలే, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదను, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కరిగెను ఆనాడే తెలిసిందది. లా 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 లా. Thank you. ఇట్ వాస్ టూ గుడ్ శ్రీకావ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మీరు సంగీతం నేర్చుకుంటున్నారా ఎక్కడన్నా? లేదు. సంగీతం నేర్చుకోకుండా ఇలా పాడడం చాలా కష్టం అండి. సో ప్రొఫెషనల్ సింగర్ అవ్వాలని మీకు అనిపిస్తుందా? డెఫినెట్గానా? ప్లీజ్ సంగీతం నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, యా, విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీకాంత్. సో ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోదామండి. గోవిందాశ్రిత గోకుల బృంద అని అన్నమాచార్య కీర్తన, కూచిపూడి డ్యాన్స్, కొరియోగ్రాఫ్ బై పసుమర్తి వెంకటేశ్వర శర్మ గారు. సో వస్తున్న వాళ్ళు మనకి ఖుషి టంగుటూరి, శ్రీ సాన్వి జక్క, సిరి దామెరా, సుమన్య అల్లపార్తి, అమూల్య గౌతమ్. సో రాజేశ్వరి అన్నం గారు. యా, సో ఒకసారి గట్టిగా క్లాప్స్ టు దిస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్. గోవింద
గోవిందార్చిత గోకుల బృంద పావనానంద పరమానంద అదొక అద్భుతమైన గీతం అది, గేయం అది, హనుమాచార్య అది మరి చక్కగా డ్యాన్స్లో సమకూర్చి చాలా బాగా చూపించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక్కసారి మరొకసారి అన్నమయ్య తలుచుకుంటూ మన సంవత్సరం అంతా మంచిగా సాగాలి, మీరందరూ అభివృద్ధి చెందాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళకి ఒకసారి హర్షం వ్యక్తం చేద్దాం. సిరివెన్నెల తోరణాలై సంక్రాంతి సిరులు పూయనీరా, పసిడి పొలాల్లో కాంతులు వెళ్ళి పండగ జ్యోత్స్యం నింపనీరా, పతంగులు పైకెగిసిన పోయే పిల్లలు మురిసిన నవ్వులు హాయ్, భోగి మంటల్లో చెడు పోగొట్టి నూతన ఆశలతో సాగదము రాయ్. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. మన నెక్స్ట్ కార్యక్రమం ఇంకా దీనికి అందరూ వార్మ్డ్ అప్ ఉన్నారా? నా రైట్ సైడ్ మీరందరూ వార్మ్డ్ అప్ ఉన్నారు, ఎందుకంటే దీనికి ఎవ్వరు అలా కూర్చుని చేతులు ముడుచుకొని కూర్చునే సీనే లేదు ఈ ఐటమ్కి. సో ఆర్ యూ గైస్ వార్మ్డ్ అప్ ఆన్ మై రైట్ సైడ్? నాకు వినపట్ల. ఓకే, సెంటర్ మీరు వార్మప్ అయి ఉన్నారా? గుడ్ గుడ్. నా రైట్ సైడ్ తగ్గేదలే వార్మప్ అయి ఉన్నారా? లెఫ్ట్ సైడ్ మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. రైట్ సైడ్ విన్నారు కదా, బ్యాలెన్స్ తప్పిందంటే ఇక్కడ రూఫ్ కదులుతుంది. మీరు వార్మప్ అయి ఉన్నారా? ఆసమ్. మరి సంక్రాంతికి వచ్చేస్తున్నాము అని ధమాకా మెడ్లీతో మన ముందుకి ఆల్మోస్ట్ 15 మంది పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. ఈ ధమాకా పర్ఫార్మెన్స్, ఈ సంక్రాంతి వచ్చేస్తున్నాము అంటేనే వింటేనే ఎంతో సరదాగా ఉంది. అండ్ లెక్క మర్చిపోమాకండి, ఐ థింక్ మనము 4లో ఉన్నట్టు
Fantastic performance, guys. 17 girls here. కదా 17 మంది చాలా చాలా చక్కగా చేశారు. సో బ్లాక్ బస్టర్ పొంగల్ మళ్ళీ వచ్చిందిగా, మా వీణ కూడా మళ్ళీ వచ్చింది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకోసారి క్లాప్స్ అండి. సో మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి జయ జనార్దన కృష్ణ అనే క్లాసికల్ డాన్స్. సో కృష్ణుడిని పొగుడుతూ ఈ డాన్స్ చేయబోతున్న వాళ్ళు అంజలి, ధ్రువి, ప్రియవర్షిణి, ఆద్య, కైరా, చార్వి, శ్రీనిక, ఆదిత్య అండ్ జయశీల శెట్టి గారు దీనికి కొరియోగ్రాఫర్. మళ్ళీ బుట్టబొమ్మలు వచ్చేసారు. ఒక్కసారి వాళ్ళకి గట్టిగా క్లాప్స్తో వెల్కమ్ చేద్దాం. మరి మా రాధాకృష్ణులు కూడా వచ్చారండి. సో విష్ యూ ఆల్ బెస్ట్. जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना गरुडवाहना कृष्ण गोपिकापते नयन मोहना कृष्ण नीरदेक्षणा जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना सुजन बांधवा कृष्ण सुंदराकृति मदन कोमला कृष्ण माधवा वसुमतीपति कृष्ण वासवानुजा वरगुणाकरा कृष्ण वैष्णवाकृति सुरुचिरानना कृष्ण शौर्यवारिधि मुरहरा विभो कृष्ण मुक्तिदायका विमलबालका कृष्ण वल्लभीपते कमललोचना कृष्ण काम्यदायका जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना विमलगात्रिणी कृष्ण भक्तवत्सला चरणपल्लवं कृष्ण कर्णकोमलम् कुवलवीक्षणा कृष्ण कोमलाकृति तव पदाम्बुजं कृष्ण शरणमाश्रये भुवननायका कृष्ण पावनाकृति गुणगणोज्ज्वला कृष्ण नलिनलोचना प्रणयवारिधे कृष्ण गुणगणाकरा दामसोदरा कृष्ण दीनवत्सला जय जनार्दना कृष्ण राधिकापते जन विमोचना कृष्ण जन्म मोचना కృష్ణుడు కృష్ణలీలలు రాధను చూస్తే ఎంతైనా ఎప్పుడు ఆ ముచ్చట వేరు. గోవింద జనార్దన చక్కగా చేశారండి. ఒకసారి పేరెంట్స్ మీరు గట్టిగా ఈలో వేసి చప్పట్లు కొట్టి మీ పిల్లలు ఇంకా రాష్ట్రం చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సో దీంతో మనకి ఒక గంట ప్రోగ్రామ్స్ ముగిసాయి. మనకి ఇంకొన్ని ఉన్నాయి ప్రోగ్రామ్స్, మంచి మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. డోంట్ గో ఎనీవేర్. సంక్రాంతి అనేది మనం అందరం కలిసికట్టుగా డాలస్లో చేసుకునే ఫస్ట్ సాంస్కృతిక కార్యక్రమం చెప్పొచ్చు. అది మన ముందుకి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ వాళ్ళు తీసుకొస్తారు. అండ్ మీరు గమనిస్తే ఈ ఒక్క ప్రోగ్రాము మనం చెప్పాల్సింది శ్రీను ఏంటంటే, ఈ ఒక్క ప్రోగ్రాము లోకల్ టాలెంట్, లోకల్ అని అనకూడదు,
డాలస్ టాలెంట్. డాలస్ యుఎస్ టాలెంట్తోనే చేస్తారు, ఎందుకంటే మనం మన వాళ్ళని మోటివేట్ చేసుకుంటాము, మన టాలెంట్స్ని చూడండి. మీలోనే ఎంతమంది ఉన్నారు టాలెంటెడ్, ఆ టాలెంట్స్ బయటికి తీసుకురావడానికి ఎక్స్క్లూజివ్గా ఈ ప్రోగ్రామ్ డెడికేటెడ్ ఉంటుందండి. ఇట్లా చక్కగా కమ్యూనిటీని 34 ఏళ్ళగా 39 ఇయర్స్గా పోషిస్తున్న టాంటెక్స్కి ఒకసారి ఘనంగా మీ చప్పటితో మన నివాళి వ్యక్తం చేసుకుందాం. టాంటెక్స్ అనేది తెలియని వాళ్ళు ఉండరు. అండ్ సీను మీరంటే ఆబ్వియస్లీ 1.5 year కనుక వచ్చి మాకు వచ్చిన వాళ్ళందరికీ టాంటెక్స్ ఇస్ లైక్ ఆన్ బోర్డింగ్. టాంటెక్స్లో ప్రోగ్రాము, టాంటెక్స్కి ప్రోగ్రామ్ చూస్తేనే డాలస్ వచ్చే వాళ్ళకు ఫీలింగ్ వస్తుంది అనమాట. అలాంటి టాంటెక్స్కి గవర్నింగ్ బోర్డు, ఎలక్షన్ కమిటీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బిఓటి చాలా పొజిషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ బేసికలీ ఎవ్రీ ఇయర్ మనకి సంక్రాంతి సంబరాలప్పుడు పొజిషన్స్ మారుతాయి. పాత వాళ్ళు మనం ఇందాక అనుకున్న సంక్రాంతి పాత వదిలేసి కొత్తలాగా పాత వాళ్ళని మనము అప్రిషియేట్ చేస్తూ కొత్త వాళ్ళని ఆహ్వానించుకుంటాం అనమాట. సో అది మరి వాళ్ళు చేద్దామా? తప్పకుండా. సో మనం ఫస్ట్గా టాంటెక్స్ ప్రెసిడెంట్ 2024 టాంటెక్స్ ప్రెసిడెంట్ని మీ ఘనతాల చప్పట్లతో మీ హర్షంతో సతీష్ బంగార్ గారిని స్టేజ్ మీదగా రావాల్సిగా కోరుతున్నాను. సతీష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా మరొకసారి గట్టిగా చప్పట్లు. వీళ్ళు టాంటెక్స్ మీకు తెలిసిందే, సంక్రాంతి, ఉగాది, దీపావళి, అలాగే మనకి నెల తెలుగు నెలన వేదిక చాలా ఉన్నాయి. సతీష్ గారు ఇంకా మనకి చాలా విస్తారంగా చెప్తారు. సో సతీష్ గారు ఆన్ టు యూ. అందరికీ నమస్కారం. నా పేరు సతీష్ బంగారు. గత సంవత్సరం అధ్యక్షునిగా బాధ్యత నిర్వహించాను. సంవత్సరం పొడుగునా జరిగిన కార్యక్రమాలను విజయవంతంగానే నిర్వహించాలని భావిస్తున్నాను. ఈ విజయం నా ఒక్కరిదే కాదు, నా వెనుకొండి ఎంతో సహకరించిన నా ఈ ఈవెంట్ కోఆర్డినేటర్స్ ఉగాది టైంలో సంక్రాంతికి ఉదయ్ నిడిగింటి, ఉగాదికి దీప్తి సూర్యదేవర్ గారు, అలాగే ప్రతి నెల తెలుగు నెల ప్రతి ఈవెంట్కి సమన్వయకర్తగా నిర్వహించిన దయాకర్ మాడా గారికి, దీపావళి శ్రవంతి ఎర్రంనేని గారికి, దీపావళి ఈవెంట్ కోఆర్డినేటర్, అంతేకాకుండా మిగతా కార్యవర్గ బృందం, పాలక మండలి సభ్యులు, పాలక మండలి చైర్మన్ శ్రీ సురేష్ మండవ్ గారికి చాలా ధన్యవాదాలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అడగగానే సహకరించి వనరులు సమకూర్చిన స్పాన్సరర్స్కి ధన్యవాదాలు. ముఖ్యంగా ప్లాటినం స్పాన్సర్స్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారికి, తిరుమల రెడ్డి గారికి, ఇండియా బజార్కి, అలాగే గోల్డ్ స్పాన్సరర్స్, సిల్వర్ స్పాన్సర్స్ అందరికీ థ్యాంక్స్. ప్రతి మా నెల తెలుగు నెలలకు ఎప్పటికీ ఈవెంట్ హాల్ స్పాన్సర్ చేస్తున్న తిరుమల రెడ్డికి చాలా థ్యాంక్స్ అగైన్. సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు బిజీగా ఉన్నాయి. ఏ రోజు కంప్లైంట్ అయ్యి మా కుటుంబ సభ్యులకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యర్ లీడర్షిప్. అండ్ మీరు టాంటెక్స్ అయినో లాస్ట్ ఇయర్ మంచి ప్రోగ్రామ్స్ జరిగాయి, అలానే వాటికి ఎంతో మంది కృషి పడ్డారు. సో శ్రీను ఒకసారి వాళ్ళందరినీ పిలుచుకుందాం స్టేజ్. తప్పకుండా. ఫస్ట్ మన ప్రవీణ్ గారికి, సతీష్ గారికి బొకే అండ్ షాల్వా మాధవి గారు ఇస్తారు. ఒకసారి మీ చప్పట్లతో హర్షం వ్యక్తం చేసుకుందామండి. లెట్స్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఇది చాలా పెద్ద బాధ్యత అండి. ఇప్పటిదాకా మీరు ఇంత సక్సెస్ఫుల్గా టాంటెక్స్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు ఇంకొకసారి కడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి సతీష్ గారు. మరి నెక్స్ట్ 2024 అవుట్ గోయింగ్ టీమ్ గురించి చెప్దామా? సో ప్రెసిడెంట్తో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ 2024 ఎగ్జిక్యూటివ్ కమిటీ కూడా మన ముందుకి కొంతమంది రాబోతున్నారు. వాళ్ళ పేర్లు కళ్యాణి తాడివేటి. మీరు అక్కడ చెప్పడంతో మీరు వాళ్ళని ఇన్వైట్ చేస్తే స్టేజ్ మీద కూడా వస్తారు. కళ్యాణి తాడివేటి, శ్రీనివాసుల వాసపతిన, శ్రీనివాస పత్తపాటి, కృష్ణారెడ్డి మాడ, రాజా మాగంటి. కళ్యాణి గారు, శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజా గారు, మీరు ఎవరైనా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.
మరొకసారి కళ్యాణి ఇక్కడ ఉన్నారు తెలుసు నాకు. కళ్యాణి తాడిమేటి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నానండి. అలానే శ్రీనివాస్ గారు, కృష్ణారెడ్డి గారు, రాజా గారు. ఓకే, ఐ థింక్ కొంచెం మళ్ళీ ఒకసారి వెనకాల కోఆర్డినేట్ చేస్తున్నాము. ఆన్ టు ద నెక్స్ట్ వన్. BOT అవుట్ గోయింగ్ అండి. అవుట్ గోయింగ్ BOT చైర్ సురేష్ మండువా గారు, అవుట్ గోయింగ్ BOT కో చైర్ హరి సింగం గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. వీళ్ళు అదే కళ్యాణి లేకుండా టెంటెక్స్ ప్రోగ్రామ్స్ అవ్వవు. ఎక్కడుందా అనుకుంటున్నాను. ఒకసారి కళ్యాణి గారు కానీ అగైన్ లాంగ్ స్టాండింగ్ హ్యూజ్ సపోర్టర్ కమ్యూనిటీకి, ఆల్మోస్ట్ 2 దశాబ్దాలుగా అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న రోజులు కళ్యాణి ఎప్పుడూ టెంటెక్స్కి పని చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సురేష్ మండువా గారు అండ్ హరి సింగం గారు వీళ్ళు BOT చైర్ అండ్ కో చైర్ అండి. సో సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వాళ్ళని. BOTకి గట్టిగా చెప్పట్లండి, ఎందుకంటే వీళ్ళు 10వ సంవత్సరాలుగా ఉన్నారు టెంటెక్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లాగా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మీ లీడర్షిప్ అండ్ యూర్ కాంట్రిబ్యూషన్స్ టు టెంటెక్స్. వీళ్ళ కాంట్రిబ్యూషన్కి అండ్ లీడర్షిప్కి చిన్న సత్కారం. గట్టిగా కడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకి ఇంకా హరి గారికి కూడా బొకే షాల్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కింద తిట్టనంటది ఫుడ్ లోపలికి బాగా చూచు ఓకేనా కూర్చో కూర్చో ఇక్కడ లోపలికి వీడియో బ్లాగ్ చేసినాను సార్ ఒకసారి ప్లీజ్. ఇవన్నీ వెనకాల బాగానే ఆర్గనైజ్ చేసుకుంటామండి. అదంతే, ఒక్కొక్కసారి చీకట్లో కనబడవు. ఎవరిది బొకే ఎవరికి ఇస్తాం ఎవరు షాల్ అని జస్ట్ కానీ అన్నీ వెనకాల సెట్ చేసింది. నాలుగుసేపు అయిన తర్వాత నేను వచ్చి కూర్చుంటా, మీరు వెళ్ళండి. ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగు ఆత్మీయ బంధువులందరికీ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అయిపోయినా కానీ బట్ ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంత మంచి ఆరోగ్యంతో సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్కి సంక్రాంతి మంచి ఆరంభం అనిపిస్తూ ఉంది. ఈరోజు ఎంతమందిని చూస్తూ ఉంటే మీరు ఈ సంవత్సరము మంచి కార్యక్రమాలు కూడా చాలా కార్యక్రమాలు లైనప్ అయి ఉన్నాయి. మా తర్వాత పెద్ద కార్యక్రమం అంటే ఉగాది, తెలుగు సంవత్సరాది, తర్వాత దీపావళి. ఇవి కాకుండా కూడా ఇమిగ్రేషన్ సెమినార్స్, అలాగే యూత్ వాళ్ళకి కాలేజ్ వర్క్షాప్స్, ప్లస్ ఉమెన్స్ వాళ్ళకి వనితా వేదిక కార్యక్రమాలు ప్రతి నెల ఎన్నో నిరాటంకంగా దాదాపు 15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి నెల తెలుగు వేదిక సాహిత్య వేదిక, నెల తెలుగు వేదిక అది టాంటెక్స్ వారి సాహిత్య వేదిక విభాగం కింద జరుగుతుంది. దానికి మాత్రం మీరు ఆన్లైన్లో అయినా కానీ అటెండ్ అవ్వచ్చు. సో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ కనుక ఉన్న వాళ్ళు ఎవరన్నా సభ్యులు కనుక కాకుంటే టాంటెక్స్.orgకి వెళ్ళి సభ్యత్వం తీసుకోండి. యాన్యువల్ మెంబర్షిప్ ఉంది, అలాగే లైఫ్ మెంబర్షిప్ కూడా ఉంది. సో మీరు పిల్లలను కూడా ఇటువంటి కార్యక్రమాలతో పాటు మేము చేసేటువంటి చాలా కార్యక్రమాల్లో వాళ్ళని భాగస్వాములుగా చేస్తారని ఆశిస్తూ
మరొకసారి అందరికీ ఈ సభా వేదిక మీద మా తోటి కార్యవర్గ సభ్యులందరికీ పాలక మండలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెల్ సెడ్ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ చిన్నపిల్లలు కార్యక్రమాలు చూస్తుంటే ఇండియాలో కంటే కూడా ఇక్కడే చక్కగా చేస్తున్నారు అనిపిస్తుంది. చిన్నపిల్లలందరికీ కూడా నా శుభాభినందనలు. టాంటెక్స్ అనేది మన తెలుగు సాంప్రదాయాన్ని సంస్కృతిని ఇక్కడ ప్రతిబింబించేస్తూ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి పిల్లలకి మన కంప్లీట్గా మన సాంప్రదాయాలను నేర్పించాలి, ఎంకరేజ్ చేయాలనే సదుద్దేశంతో ఎన్నో ఏళ్ళుగా ఈ సంస్థ కృషి చేస్తుంది. మీరందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద న్యూ టీమ్ కమింగ్ అప్ అండ్ వీ విష్ యూ టు సీ యూ ఇన్ మోర్ ఈవెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు రాబోతున్న వాళ్ళు ఎలక్షన్ కమిటీ, అవుట్ గోయింగ్ ఎలక్షన్ కమిటీ, మహేష్ ఆదిభట్ల గారు, సుబ్బు జొన్నలగడ్డ గారు, డాక్టర్ పవన్ పామదుర్తి, డాక్టర్ భాస్కర్ రెడ్డి సనికొమ్ము, నాగరాజు చా. ఎలక్షన్ కమిటీ లేకుండా మళ్ళీ మనకి కొత్త రారు కదా కమిటీ మెంబర్స్ మనకి. సో వాళ్ళకు కూడా ఒకసారి మనం హర్షం వ్యక్తం చేసుకుందాము. టాంటెక్స్ ఎలక్షన్స్ ఆర్ వెరీ ఎలాబరేట్ అండి. అది బ్యాలెట్స్ ఉంటాయి అండ్ ఇట్స్ లైక్ రెగ్యులర్ ప్రాసెస్, వెరీ ఎస్టాబ్లిష్ ప్రాసెస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హెల్ప్ అండ్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా కరతాళాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి దాట్ వాస్ ద 2024 టీమ్ అండి. ఒక్కసారి వాళ్ళకి వినపడేటట్టు విషింగ్ దెమ్ బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంకింగ్ దెమ్. అలానే కొత్త మనకి ఈ సంవత్సరం ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటూ మీ చప్పట్లతో చూపిద్దాం అనుకున్నా, మీరు కొట్టేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. మరి చప్పట్లు ఎలాగో కొడుతున్నారు, ఐ థింక్ యూ రెడీ ఫర్ మోర్ ఫన్. అండ్ ఇంతసేపు మన డాన్సుల్లో ఉన్నాం కానీ కనుక ఏమంటారు శ్రీను గారు, ఏమన్నా మారుద్దామా? మార్చేద్దాం. ఇప్పటిదాకా పిల్లలు డాన్స్లు అసలు ఏంటండి, శాస్త్రీయ నృత్యము ప్లస్ ఫోక్ సాంగ్స్, తర్వాత సినిమా పాటలు అన్నీ చేశారు కదా. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో పాటలు విందామా? పెద్దవాళ్ళు ఎందుకు, యంగ్స్టర్సే విందాము. పెద్దవాళ్ళ పాటలు, యంగ్స్టర్స్ పాటలు. నేను పిల్లలతో పోలుస్తున్నాను వాళ్ళని, కానీ ఆబ్వియస్లీ వెరీ యంగ్ టాలెంట్స్. వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళు. అంతే కరెక్ట్. సో వెరీ యంగ్ టాలెంట్స్ మన మధ్యలోకి రాబోతున్నారు. సాయి తరంగ్ గత 3 ఏళ్లుగా శాస్త్రీయ సంగీతం అండ్ సినిమా మ్యూజిక్ని డాలస్కి, అంటే కంప్లీట్ ఉత్తర అమెరికాలో ఎక్కడ చూసినా తను చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు. సో తను మంచి సింగరే కాకుండా తను మంచి కీబోర్డ్ ఆర్టిస్ట్. ప్లీజ్ గట్టిగా కరతాళ ధ్వనులతో మన తరంకి వెల్కమ్ చెప్తాం. తను మ్యూజిక్ కంపోజర్, కీబోర్డ్ ఆర్టిస్ట్. సో హీస్ మల్టీ టాలెంటెడ్ అండ్ తను మనకి ఈరోజు మన మధ్య ఉండటం, మనల్ని అలరించడానికి ఇక్కడికి రావటం చాలా చాలా హ్యాపీ. తరంగ్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. వెల్కమ్ తరంగ్. అలానే మన మధ్యలో నేను చాలా ముద్దుగా చెప్పుకుంటాను, నేనేంటి మన డాలస్ కోకిల శ్రేయా కోడల తెలియని వాళ్ళంటే ఎక్కువ మంది లేరు. మన మధ్యలో పెరిగిన అమ్మాయి. తను ప్లేనో ఫ్రిస్కోలోనే పెరుగుతూ ఇప్పుడు ప్రస్తుతం అండర్ గ్రాడ్ చేస్తుంది. కానీ నాకు తెలిసినప్పటి నుండి చిన్న 6 ఏళ్ల నుండి పాటలు పాడుతుంది డాలస్లో. వేరే గ్రూప్స్లో, ప్రోగ్రామ్స్లో, అసోసియేషన్స్లో ఒక కోకిల లాంటి గొంతుతో అలా నేర్చుకుంటూ పైకి వచ్చింది. అలానే తను క్లాసికల్, డివోషనల్, అన్ని రకాల మూవీ సాంగ్స్, వెస్టర్న్ అన్ని రకాల పాటలు పాడే సత్తా ఉన్న సింగర్. అండ్ తను ఇప్పుడు మనకి గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ఆధ్యాత్మిక రామాయణం కూడా ఒక 15 కీర్తనలు పాడి తనకి డెడికేట్ చేశారు. షీఈ్ అ గర్ల్ ఆఫ్ మెనీ టాలెంట్స్, ఉమెన్ అని లేని యంగ్ గర్ల్ ఆఫ్ మెనీ టాలెంట్స్.
రెడీనా? మెలోడీస్, మస్త్ మ్యూజిక్ ఫ్రమ్ ఆర్ తెలుగు మూవీస్. మంచి కాన్సర్ట్ని మనం వీక్షించబోతున్నాం ఇప్పుడు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. వీళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు. ప్లీజ్ టేక్ ఇట్ ఓవర్. సో చక్కగా వీళ్ళు పాటలు పాడేశారంటే మీకు తెలిసిందే, వీళ్ళు పాటలు మజాగా పాడారంటే మీరు ఊగాలి, మీరు ఊగితే వీళ్ళు పాటలు పాడాలి. సో అది అట్లా హాయిగా సాగుతూ ఎంజాయ్ చేద్దాం సాంగ్స్ని. ఓకే, ఎంజాయ్. ఎంజాయ్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రేయ. ఇవాళ ఇక్కడ పాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వాంట్ టు ఫస్ట్ థ్యాంక్ ద 10X కమిటీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హలో ఎవ్రీవన్, నా పేరు సుస్వర తరంగ్. I'm very happy to be a part of this wonderful event and I hope you all enjoy this wonderful evening. నెక్స్ట్ మీకోసం ఒక ఫ్యామిలీ టైప్ సంక్రాంతి పాట. Thank you.
Okay, now I have a classic mashup. I hope you. ఇది అందరికి తెలిసిన పాటలే ఈ రెండు. రండి. I hope you all enjoy this. నేను ఉంటాను ఇక్కడ వరకు వెళ్ళండి, మీరు కనిపిస్తారు ఇక్కడే బయట ఉన్నారు, కనిపిస్తారు ఇక్కడే ఉంటారు. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సయ్యన్న మందారం. చలి అందాల చలి ముందాడే చిరుముగ్గల్లో సిగ్గేసి పున్నాగం. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయువేళ పాడేను కుసుమాలు పచ్చగడ్డి మీన ఏ పువ్వుల్లో తడి అందాలో అందాలే వేళ. నా చెయ్యి రోజాలే నాలో నావే నిన్నే తలిచేనే. నా చెయ్యి రోజాలే నాలో నావే నిన్నే తలిచేనే. కన్నుల్లో నీవే కన్నీరా నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు. గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం. గులాబీలు పూసిన చెలియ పలుకు జ్ఞాపకం. అలలు పొంగి పారితే చెలియ నవ్వు జ్ఞాపకం. మేఘమాల సాగితే మోహకలు జ్ఞాపకం. మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బ్రతుకు గంట కనిపించబో అందించబో తోడు. వెన్నెలవే వెన్నెలవే మిన్నిరాటి వస్తావా విరహాన జోడి నీవే. వెన్నెలవే వెన్నెలవే మిన్నిరాటి వస్తావా విరహాన జోడి నీవే. నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారిలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్ని దాటి వస్తావా విరహాన జోడి నీవే. ఇప్పుడు ఓల్డ్ క్లాసిక్ అయిపోయింది, కొంచెం కొత్త పాటలు కూడా ఒక మ్యాషప్ చేద్దాం. Are you guys ready? Yes? इश्क में दिल बना है, इश्क में दिल फना है. मिटा दे या बना दे मैंने तुझ
చందమామవే